ఏం కావాలి? చాక్లెటా? 1 minute. అబ్రకడబ్రా అబ్రకడబ్రా. ఏం కావాలి? కథ కావాలా? అనగనగా ఒక రాజు. ఏమైంది? అయ్యో, అమ్మ చిన్నప్పటి నుంచి ఈ కథ చెప్తూనే ఉంది. మరేం కథ కావాలి? పూచి కథ కావాలా? వద్దమ్మా, అది హారర్ సినిమా, మీరు భయపడతారు. అమ్మా, జనరేషన్ గ్యాప్, ఏం చేస్తాం? సరే వినండి. ఒక అర్ధరాత్రి అమావాస్య రోజు దూరంగా కాలు శబ్దం వస్తుంది. దూరంగా నక్క అరుపులు అని అరుస్తున్నాయి. దూరంగా ఇంకొక శబ్దం. అలా అలా నడుచుకుంటూ ఆడదయ్యం ముందుకొస్తుంది. అలా దగ్గరకు వచ్చినప్పుడు ఏం జరిగిందో తెలుసా? అదేంటి అంకుల్, దయ్యం వస్తుందంటే అక్కొచ్చింది. అక్కనా? ఏంటి వల్లి? నీతో కొంచెం మాట్లాడాలి. అయితే మాట్లాడు. ఇక్కడ కాదు, కొంచెం పర్సనల్గా. పర్సనల్? సరే ఇక్కడే ఉండండి, వచ్చాక చెప్తా. అన్నా, అదే ఆయన చంపుతుందని నమ్మకం లేదన్నా. దాన్ని నమ్ముకుంటే మనం అయిపోతాం. మనమే ఆయన వేసేద్దాం అన్నా, నా కొడుకుని. అన్నా, వల్లి అమ్మా నాన్నల్ని ఇప్పుడున్న గెస్ట్ హౌస్ నుంచి అలాగే అన్నా. వీడి సంగతి నేను చూసుకుంటాను. బాబు ఆపండి, ఆపండి బాబు, ఆపండి. ఏం కావాలి? బాబు బాబు, మేము కొంచెం సమస్యల్లో ఉన్నాం, మాకు కొంచెం లిఫ్ట్ ఇవ్వండి బాబు. అక్కడ వరకు. మీ సమస్య ఏంటి? మా అమ్మాయి శ్రీవల్లిని ఒక దుర్మార్గుడు కిడ్నాప్ చేశాడు బాబు. ఎవరతను? అదే ఆ నీచుడు శంకర్ బాబు. శంకర్? అవును బాబు, మీ పుణ్యం ఉంటది, కొంచెం ఆ రోడ్డు వరకు మాకు లిఫ్ట్ ఇవ్వండి బాబు. ఎక్కండి. అన్నయ్య, నువ్వు పెళ్లి చేసుకోవాలని విషయం మర్చిపోయావండి. ఇదన్నయ్య ప్రేమంటే. ఇప్పటికే చాలా దూరం తీసుకొచ్చావు, విషయం ఏంటో చెప్పొచ్చు కదా. మా అమ్మ నాన్నల్ని విడిపించడానికి చాలా కష్టపడ్డావు. నీకే కష్టం లేకుండా నాకు దారి దొరికింది. ఆ దారేంటో చెప్పే. ఆ దారికి ఒక్క అడ్డు తొలగిస్తే చాలు. చెప్పు, తొలగించేస్తాను. నా వాళ్ళు నాకు దక్కాలి అంటే నువ్వు చనిపోవాలి. నువ్వు నేను వేరు కాదు, నాదన్నది ఏదైనా నీదే, అడగాల్సిన అవసరం లేదు. చంపుతానన్నా నవ్వగలుగుతున్నావా? నా చావు నీకు సంతోషాన్ని కల్పిస్తే నా పేరు
చేసావు వల్లి? వల్లి మంచితనం అంటే మా అమ్మ నాన్న అనుకునేదాన్ని. శంకర్ని చూశాక మనుషులంతా ఇలాగే ఉంటారేమోనని భయపడేదాన్ని. మీ ఇంటిని ఈ ఊరిని చూశాక అభిమానం ప్రేమ అంటే ఇవని అర్థమైంది. జీవితం 10 ఏళ్ళు అంటారు, కానీ మీతో గడిపిన ఈ కొద్ది కాలం నాకు 100 ఏళ్ళ ఆనందాన్ని ఇచ్చింది. సంతోషంగా చచ్చిపోతాను. వల్లి నీకేం కాదు వల్లి, నీకేం కాదు. మా అమ్మ నాన్నల్ని కాపాడుకోవాలని ప్రతిరోజు బాధపడ్డాను. ఈ రోజు నీ చేతుల్లో చచ్చిపోతుంటే నాకు చాలా సంతోషంగా. నీకేం కాదు వల్లి. చావుని రమ్మని పిలిచాక రాకుండా ఉంటుందా? అది వచ్చే వరకు నన్ను ఒడిలో ఉండిపోలేవా? ప్లీజ్ మాట అనుకో. చావు నీ దగ్గరికి రావాలి, ముందు అది నన్ను దాటి రావాలి వల్లి. వల్లి హాస్పిటల్కి Please subscribe to iDream. Please subscribe for more videos.